ఆ 1.2 CR కూడా నేను లోన్ పెట్టేశాను. నాకు ఇంకా అది ఎట్లా అంటే ఇంకా కరెక్ట్ టైంలో నాకు ఇంక తప్పదు, నాకు ఇంక కరెక్ట్ గా ఆఫర్ ఇచ్చారు, నేను కాదనలేకపోయాను. ఆల్మోస్ట్ మీరు 1 year లోను 3 years లో కంప్లీట్ చేశారు. నేను చేసిన మిస్టేక్ అది, కాస్ట్లీ చాలా మేజర్ ప్రాబ్లమ్స్. నేను ఇన్ కేస్ 5 years లో నాకు ఒక 4 CR 5 CR రావాలంటే నేను మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేయాలి? హలో అందరికీ నమస్తే, నేను మీ చందు. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. సో ఇవాళ మనతో పాటు మన సబ్స్క్రైబర్ ప్రియా ఉన్నారు. సో ఇవాళ మనం ప్రియా గారి లైఫ్ స్టైల్స్, అసలు ఏం చేస్తారు, హౌస్ వైఫ్ వర్కింగ్ అండ్ ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ చూద్దాము. అండ్ ఆల్సో కొన్ని గోల్స్ ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ట్రై చేద్దాం. వెల్కమ్ టు ది షో అండి. సో నాకు ఫస్ట్ మీ ఎండ్ టు ఎండ్ హిస్టరీ చెప్పండి. అంటే నేను 2000 అప్పటి నుంచి జాబ్ చేస్తున్నాను. ఇద్దరం నేను మా హస్బెండ్ ఇద్దరం ఒకే కంపెనీ. స్టార్టింగ్ నుంచి ఒకే కంపెనీ. మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్ నుంచే మాకు అప్పులు. ఎందుకంటే ఫాదర్ నేను ఇంటర్ కంప్లీట్ అయినప్పటికే రిటైర్, ఆయనకి పెన్షన్ వచ్చేసి 1700 అంతే. సో అప్పటికి ఇంకా సెకండ్ సిస్టర్ ది థర్డ్ సిస్టర్ ది మ్యారేజ్ అవ్వలేదు. నేను లాస్ట్, మేము 4 అమ్మాయిలం. సో ఒక్కొక్కకే అయ్యింది పెళ్లి. బట్ స్టిల్ మా ఫాదర్ ఎట్లా మేనేజ్ చేసుకొచ్చారు. లక్కీగా నాకు కూడా బీటెక్ ఫ్రీ సీట్ వచ్చింది. దానికి సక్సెస్ఫుల్ గా బీటెక్ కంప్లీట్ చేశాము. మా హస్బెండ్ ది నాది కూడా సేమ్ కాలేజ్. అతను ఇష్టపడ్డారు. ఇంకా ఇంటికి వచ్చి లవ్ మ్యారేజ్ అంటే ఇంటికి వచ్చి అడగమన్నాను. అంటే వెంటనే కాదు, ఇద్దరం సెటిల్ అయ్యాక అప్పుడు ఆలోచిద్దామని చెప్పి సెటిల్ అయిన తర్వాత ఇంకా అతను వచ్చి అడిగితే, సెటిల్ అయిన తర్వాత ఇంకా ఒప్పుకుంటారు కదండి. సో ఒప్పుకున్నారు. కాకపోతే మా మ్యారేజ్ కన్నా ముందు మేము అర్న్ చేస్తూనే వచ్చాము. 2008 నుంచి అర్నింగ్ చేస్తూనే వచ్చాము. సో మా పెద్ద అక్కకి తనకి రెస్పిరేటరీ ప్రాబ్లం, ఫాదర్ చేతిలో డబ్బులు లేవు, మా బ్రదర్ ఇన్ లా చేతిలో, వాళ్ళు కూడా నార్మల్. సో నా ఎర్నింగ్స్ అంతా మా సిస్టర్ కే యూజ్ చేసేదాన్ని. మోస్ట్లీ ఓన్లీ నా హాస్టల్ ఫీజ్ పెట్టుకునేదాన్ని. ఇంకా నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అయినప్పటికీ మా అక్కకి మ్యారేజ్ అయింది, రెండు అక్కకి. అన్ఫార్చునేట్ గా ఏంటంటే అక్కడ మా బ్రదర్ ఇన్ లా ఇంకా బిజినెస్ లాస్ అయిపోయారు మొత్తం. మా సిస్టర్ గవర్నమెంట్ జాబ్ అయినా స్టిల్ ఆయన అప్పుల్లో ఉండిపోయేసరికి తనే చూడాల్సి వచ్చేది. రిటర్న్ లో ఇటు పెద్ద అక్కకి చూస్తూ ఇటు మా రెండు అక్కకి కూడా మంత్లీ ఇంకా ఎంత కొంత. సో నాకు సేవింగ్స్ అనేవి నేను ఎప్పుడు అంత ఆలోచన ఉండదు కదండి ఆ ఏజ్ లో. సో ఇంకా అదే అట్లా అయింది. కానీ ఈవెన్ మా పెద్ద అక్కకి మిషన్ కూడా కొన్నా. అంటే సిలిండర్స్ తీసుకురావడం టఫ్ అయిపోతుంది, అందరం లేడీస్ మే కదండి, 24 hours ఉండాలి కాబట్టి సిలిండర్స్ ఎక్కువ టైం రాదు. మా ఆఫీస్ అతని 1,80,000 అది పోర్టబుల్ మిషన్, అది కరెంట్ తో నడుస్తుంది. సో అది కొన్నాను. నా బ్యాడ్ ఏంటంటే అది కొన్ని ఒక 10 days కూడా కాలేదు, మా సిస్టర్ ఎక్స్పైర్ అయిపోయాయి. ఇంకా మిషన్ కూడా నేను డొనేట్ చేసేసాను. ఇంక చెప్పుకొస్తా ఉంటే ఇంకా అన్ని చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అండి. మా థర్డ్ సిస్టర్ కూడా మ్యారేజ్ అయింది, ఎంక్వైరీ చేసాం కానీ ఎక్కడ బయట పడలేదు. అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారంట. మా సిస్టర్ కి ఏంటంటే ఈస్రోలో తన జాబ్ కన్ఫర్మ్ అయ్యే స్టేజ్, ఆ స్టేజ్ లో అవన్నీ తెలుసుకొని వాళ్ళు ప్లాన్డ్ గా వచ్చాడు అబ్బాయి మ్యారేజ్ కి. మాకు లక్కీగా మ్యారేజ్ అయిన ఒక 4-5 months కి తెలిసిపోయింది. సో తను ఇంకా డైవర్స్, తను ఇంట్లోకి వచ్చింది. ఇనిషియల్ స్టేజెస్ లో తను కూడా జాబ్ చేసింది. మా 4 అమ్మాయిలను కూడా మా ఫాదర్ అతనికి వచ్చే 6,000 లో అందరినీ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజ్ లో చదివించారు. సెకండ్ సిస్టర్ డాక్టర్, థర్డ్ సిస్టర్ తను ఇంక ఇంట్లోనే ఉండి డైవర్స్. ఇదంతా ఆ కోర్టుకి అయిన ఖర్చులు కూడా నేనే సపోర్ట్ చేసేదాన్ని. పోనీ మా హస్బెండ్ కూడా తను ఏమైనా సేవింగ్స్ చేద్దామంటే తనే ఎడ్యుకేషన్ లోన్ పెట్టి చదువుకున్నారు. సో అదేనే కాదు, మా మామయ్య గారు బిహెచ్పివి గవర్నమెంట్ కంపెనీ కూడా ఎన్నో ఇయర్స్ లాస్ లో ఉంది. 6 months కి ఒకసారి వాళ్ళకి 3,000 ఇచ్చేవారు సాలరీస్ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి. ఇంక చూసుకోండి, 6 months కి 3,000 అంటే ఎడ్యుకేషన్ ఎలా అవుతుంది ఇంట్లో. సో వాళ్ళు ఫుల్ ఎవ్రీ మంత్ అప్పులే. ఉన్న ల్యాండ్స్ అమ్మేశారు, అన్ని అమ్మేశారు, ఆయన స్టిల్ అప్పుల్లోనే ఉన్నారు. సో ఆయన మంత్లీ ఈయన కంపల్సరీ ఉంచుకోవడానికి కాదు, ఇతను ఎంతో ఒక 3,000-4,000 ఇతను కూడా ఉంచుకొని మిగతాది యాస్టీస్ గా పంపించేసాడు. ఇంకా సేవింగ్స్ జీరో, సేవింగ్స్ ఏమీ లేవు అక్కడ కూడా. ఇటు సైడ్ అటు సైడ్ లేవు. మా మ్యారేజ్ కి ఇంకా ఇద్దరం ఆఫీస్ లో లోన్ పెట్టడం, ఇట్లా కొలీగ్ దగ్గర తీసుకొని ఇంకా గోల్డ్ కొనుక్కొని అంతా కలిపి 7 to 8 lakhs. సో అక్కడ స్టార్ట్ అయ్యి నేను అప్పుడు ఇంకప్పుడు ఇటు మా అత్తగారులకి పంపించాలి. మంత్లీ 10,000 అత్తగారులకి పంపించేవాళ్ళం.
మా పేరెంట్స్ కి ఒక 2000 3000 అట్లా పంపించేవాళ్ళం. ప్లస్ మాకు రెంట్, హౌస్ రెంట్ కి ఒక 11,000 విత్ మెయింటెనెన్స్ ఛార్జెస్ 11,000. సో వచ్చినట్టు ఇది కాక అప్పులు చేసాం చూడండి, దానికి ₹1.50 ఇంట్రెస్ట్. సో అన్ని కట్టుగానే మాకు ఇంకేం ఉండేది కాదు. మేము 2008 లో కెరీర్ స్టార్ట్ చేశారా? 2008 నుంచే చిన్న చిన్న కెరీర్ స్టార్టింగ్ లో ఎంత ఇద్దరిది సాలరీ? నాకు ఫస్ట్ స్టార్టింగ్ 1.8 ప్యాకేజ్ తో 1.8 తో స్టార్ట్ చేసాం. టెక్ సిస్టమ్స్ లోనే ఇద్దరం చేసాము ఆల్మోస్ట్. కానీ ఏంటంటే ఒకే కంపెనీలో ఉండడం చాలా పెద్ద మిస్టేక్ చేసాము. అది మేము ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, పాప ఉంది, పాపను కంపల్సరీగా మేము సపోర్ట్ చేసుకోవాలి. ఇంకేంటంటే అక్కడ ఇద్దరికి మంచి రికగ్నైజేషన్ వచ్చేసింది, వర్క్ బాగా చేస్తామని. అదొకటి. ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కంఫర్ట్ జోన్ ఉంది. ఎంత వర్క్ ప్రెజర్ ఉన్నా, నైట్ 2 అయినా కంపల్సరీగా వర్క్ ప్రెజర్, అక్కడ ఏమి కూల్ గా అయితే ఉండదు. స్టిల్ అక్కడ ఎంప్లాయీస్ గానీ, మేనేజర్, ఆ ఫ్రెండ్లీ నేచర్ అదంతా బాగుండేది. సో మేము అందుకనే ఇంకా 10 years అదే కంపెనీలో, మా హస్బెండ్ 10 years, నేను 11 years. 1.8 తో స్టార్ట్ చేశారు. 10 years తర్వాత మీరు వచ్చేసరికి ఎంత అండి? నేను బయటకు వచ్చేసరికి 18 అండి. 18 కాకపోతే అది వేరియబుల్ ఉంటుంది, అందులో వేరియబుల్ 3 lakhs. సో 15 వేసుకోండి. సో ప్రవీణ్ వచ్చేసి 16 lakhs, అందులో వేరియబుల్ తీసేగా తను 13, నాది 15, అట్లా వేసుకోండి. 13 lakhs 1.8 lakh నుంచి 18 lakhs వరకు గ్రో అయింది. సో అది గుడ్ థింగ్. కాకపోతే మీకు చాలా ఇయర్స్ పాటు లోన్స్ తోనే అయిపోయింది. ఈ ఫస్ట్ పెళ్లికి చేసిన అప్పులే ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయింది. అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఇంట్లో ఎవ్రీ మంత్ నాకు హ్యాబిట్ అండి ఎక్సెల్ లో తీయడం. స్టార్టింగ్ లోనే ఎంత మిగిలింది, ఆ మిగిలింది కూడా నేను ఉంచుకోను. కట్టేసాను అనుకోండి, సచ్చినట్టు అడ్జస్ట్ అవుతా ఉంటాను కదా, అది కాన్సెప్ట్ ఫాలో అవుతాను. అన్ని చాలా ఫస్ట్ మిస్టేక్స్ అయిపోయినాయండి. ఏంటంటే నాలెడ్జ్ లేదు, ఎక్కడే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేదు. అక్కడ ఏమైందంటే రెంటల్ అగ్రిమెంట్ చేయించేశారు. హౌస్ ఓనర్ పిడుగుపడి కింద ఎర్తింగ్ వైర్ లేక షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంట్లో ఉన్న గ్రీజర్లు, వైరింగ్ అంతా కాలిపోయింది. ఆయన ఇంక మమ్మల్ని చేయించమన్నారు. రెంటల్ అగ్రిమెంట్ ఉంది, మీరే చేయించారు. ఈవెన్ పెయింటింగ్ వేసినా సరే మనీ డిమాండ్ చేశారు. ఇంక ఇట్లా కాదని చెప్పేసి వేరే రెంటెడ్ హౌస్ వెతుకుతున్నా సరే అందరూ ఏమంటున్నారంటే మినిమం 14,000, ఎవ్రీ ఇయర్ 10% అప్రిసియేషన్ కంపల్సరీ అన్నారు. రెంటల్ అగ్రిమెంట్లు అడుగుతున్నారు. నాకు ఇంకా భయం వేసింది. మా మదర్ ఒకటే మాట అన్నారు, మీకు కాలు చేతులు బాగునేటప్పుడే మీరు ఒక ఇల్లు కొను, ఇదే కరెక్ట్ టైం. పాప పుట్టి 1 year అవుతుంది, ఇదే తీసుకున్నాము. కష్టమో నష్టమో ఇట్లా మీరు అద్దెలు కట్టే బదులు అదే లోన్ కట్టుకోండి. రేపు పొద్దున్న మీకు ప్రైవేట్ జాబ్లు, అప్పుడు జాబులు ఏమైనా లేకపోయినా ఇంట్లో గంజి నీళ్ళైనా తాగేసి బతకచ్చు, మిమ్మల్ని ఎవరు అడగరు, బయట వాళ్ళకి తెలియదు అంటే ఇంకా అది బాగా ఇంపాక్ట్ వచ్చి హౌస్ తీసుకున్నారా? హౌస్ నా దగ్గర ఓన్లీ 3 lakhs ఉన్నాయి, నా దగ్గర ఇంక లేవు అమౌంట్. అది కూడా నాకు బోనస్ బాగా చేయడం వల్ల అతనికి నాకు వచ్చిన బోనస్ డబ్బులు పట్టుకొని ఇంకా హౌస్ నియర్ బై లోనే ఉంటే తీసేసుకున్నాను. తీసుకునేటప్పుడు కూడా అంటే ఇంకా 100% లోన్ పెట్టేసుకున్నాను. అంతే 3 lakhs ఓన్లీ మీకు కింద కార్ పార్కింగ్ వాటి ఎమ్యూనిటీస్ కే ఇచ్చాను తప్ప ఇంకా అది డౌన్ పేమెంట్ 100% లోన్. సో మొత్తం అది హౌస్ ఇంటీరియర్ అన్ని కలిపి 69 lakhs. 69 lakhs అంటే అది 1350 SFT అంటే విత్ ఇంటీరియర్ కలిపి అన్ని కలిపి 69 lakhs అయ్యింది. సో బాగానే నడిచింది. అది కూడా సేమ్ ఇట్లే బడ్జెట్ వేసుకొని, కాకపోతే చాలా టఫ్ అయింది, చాలా టఫ్ లో ఉంది సిచ్యువేషన్. ఎందుకంటే మేము లోన్ పెట్టేసాం, అదే టఫ్. అంటే వెంటనే 2 దెబ్బలు పడినాయండి. ఒకటి వచ్చేసి మా పెద్దక్క వాళ్ళ హస్బెండ్, ఆయన ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ లో అక్కడ చాలా మంది ప్లాట్స్ ఇప్పించారు. అందరూ అట్లా 8 years 9 years ప్లాట్స్ అని ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ లో కట్టుకొని రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. నాకు అట్లే సజెస్ట్ చేశారు, చిన్న కక్కుర్తి ఉంటుంది కదా, ఎవ్రీ మంత్ 5,000 కదా, ఏముంది లేదు కట్టేసుకుందాము, ప్లాట్ అంటే ఎప్పటికైనా ఇన్వెస్ట్మెంట్ కింద అన్నట్టు కక్కుర్తి పడ్డా. 5,000 కదా మంత్లీ అని చెప్పేసి. ఓవరాల్ గా మేము కొన్ని మంత్స్ కట్టుకుంటా వచ్చాం. మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ కావాలంటే అప్పుడు చేసుకోండి అని చెప్పేసి అన్నారు. మేము కట్టినప్పుడు ప్రతిసారి మాకు స్లిప్స్ ఇచ్చారు, అంతా బాగానే నడుస్తుంది. అది ఎందుకు తీసుకున్న ఇంట్రెస్ట్ చూపించానంటే ఎయిర్పోర్ట్ కి ఒక 10-15 minutes తీసుకున్నాను, అంత బాగుంది, ట్రస్టెడ్, అది కూడా అప్రూవ్డ్, అక్కడేం ప్రాబ్లం లేదు. కానీ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరికి గొడవ అవ్వడం వల్ల ప్రెజర్ పెట్టారు. అంటే వాళ్ళిద్దరు ఆస్తులు అసెట్స్ పనిచేసుకోవాలి. సో ఏంటంటే ఇట్లా ల్యాండ్ ఎవరైతే ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్నారో మీరు ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేదా మీరు కట్టిన అమౌంట్ మేము ఇవ్వం
అట్లా బెదిరించారు. అదేమి జస్ట్ ఇచ్చిన స్లిప్స్ తో అవి ఎప్పుడు వ్యాలిడ్ కాదు కదండి, జస్ట్ ట్రస్ట్ మీదే వెళ్ళిపోయాము. ఇంకా పర్సనల్ లోన్ పెట్టాను. పర్సనల్ లోన్ 19 lakhs. ఆల్రెడీ ఫుల్ లోన్లు ఉన్నాయి. హౌస్ అంటే నాకు అక్కడ కూడా ఈఎంఐ అరౌండ్ 35,000 40,000 ఈఎంఐ వెళ్ళేదండి హౌస్ లోన్ కి. దానికి తోడి పర్సనల్ లోన్ పెట్టాను. ఇది 2 పర్సనల్ లోన్స్ ఒకేసారి 19 lakhs కాకుండా 2 పర్సనల్ లోన్స్, ఒకటి 13,000 ఒకటి 14,000 అట్లా. దానికి తోడు మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్, అది డౌరీ వచ్చేసి 6 lakhs. 6 lakhs కి మేము 4 lakhs ఇచ్చాం మా చేతి నుంచి. ఆ 4 lakhs కూడా నేను 2 rupees ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఇచ్చింది. అన్ని చేసుకొని 1 crore అప్పులు. అంటే ఈ లోన్లు, ఈ బయటకి ఇవ్వాల్సినవి అన్ని కలిపి 1 crore. నాకు ఎవ్రీ మంత్ 17th వచ్చేసరికి ఇంట్లో అసలు చాలా టఫ్. హౌస్ కూడా సేల్ కి పెట్టాను. వద్దు ఇట్లా కష్టంగా ఉంది అని చెప్పి సేల్ కి పెట్టినా, అది కట్టిన కొన్ని మంత్స్ కి కూడా వచ్చి ఎంతైనా సెకండ్ నేను కొని ఒక ఫ్యూ మంత్స్ అవుతున్నా అది సెకండ్ హ్యాండ్ కింద ట్రీట్ చేసి వచ్చిన వాళ్ళందరూ నాకు అయ్యింది 69 ఇవ్వండి అని చెప్పేసి అన్నదాన్ని. బట్ స్టిల్ 55కి ఇస్తారా, 60కి ఇస్తారా, ఇట్లా ఇంకా ఇద్దరు చాలా టఫ్ అయిపోయింది. పాప చూస్తే చిన్నది, అండ్ అందులో పాప జస్ట్ 1.5 year బేబీ. తనకి హగ్గీస్ కి ఇంకా అవుతాయి కదండి, వ్యాక్సినేషన్స్ కి బాగా ఎక్కువ ఖర్చులు పాపది. చాలా టఫ్ అయింది. హౌస్ చూస్తే సేల్ అవ్వట్లేదు. బయటకు వస్తామా రామా అన్న టైంలో మా ఎక్స్ ఎంప్లాయ్ ఆయన యుఎస్ వెళ్ళిపోయారు. యుఎస్ వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి కంపెనీ స్టార్ట్ చేసుకునేటప్పుడు ఇంకా మొబైల్ నెంబర్ లేదు, హౌస్ లేదు, బట్ వెతుక్కుంటూ వచ్చి ఫ్రీలాన్సింగ్ జాబ్ ఇచ్చారు. ఎట్లా అంటే 4 hours ఎవ్రీడే ఉన్న జాబ్ ప్లస్ ఎక్స్ట్రా 4 hours. అంటే మన ఐడెంటిటీ ఏమి తెలియదు. బట్ ఆయన కూడా రిక్వెస్ట్ చేశారు, ఎందుకంటే ఆయనకి అంటే అది నేనే హ్యాండిల్ చేయగలను ఆయన. అదే మన హార్డ్ డోర్ కి ఎక్కడ పోదు అంటారు కదా, సో ఆ నమ్మకంతో వచ్చారు. చాలా రిక్వెస్ట్ చేశారు. నాకు ఇంకా అది ఎట్లా అంటే ఇంకా టైంలో నాకు ఇంక తప్పదు, నాకు ఇంక కరెక్ట్ గా ఆఫర్ ఇచ్చారు. నేను కాదనలేకపోయాను. అది ఫిక్స్డ్ శాలరీ, 4 hours చేయాలి, 75,000. మీరు చెప్పండి, నాకు ఇంకే వచ్చినట్టు అయిపోయి నాకు ఈ 75,000 లో మహా అయితే 10,000 ఇంట్లో ఖర్చులు ఉన్నా, మిగతా 65,000 నాకు సేవింగ్స్. ఇవన్నీ కట్టుకోవడానికి ఉంటుంది. అంటే లోన్స్ అసలు కట్టుకొని వచ్చేయడానికి నాకు ఇంకా అది బాగా యూజ్. నేను ఇంకా అది యాక్సెప్ట్ చేసి అట్లా 3 years ఆ జాబ్ చేయడం వల్ల, సెకండ్ జాబ్ చేయడం వల్ల ఇంకా ఎక్కడా లేదు, కట్టుకుంటూ వచ్చేసేదాన్ని ఫస్ట్ నుంచి. అట్లా మొత్తం నేను 7 years లో అంటే మాకు మధ్య మధ్యన వచ్చిన బోనస్లు ఇంకా అన్ని కలుపుకొని, లక్కీగా ఏంటంటే మా డాడీది కూడా శాలరీ పెరగడం, ఆయన చిట్టేసి నాకు మధ్య మధ్యన ఒక 1 lakh 2 lakhs నాకు హెల్ప్ చేయడం బాగానే మొత్తంకి ఒక ఆల్మోస్ట్ 7 to 8 years లో ఆ 1 crore అప్పు కాస్త 9 lakhs కి తీసుకున్నా. అంటే అందరినీ చూసుకొస్తూ, ఇటు మా ఇన్లాస్ ఏదైనా అడిగినా మధ్యలో ఇస్తూ, ఇటు మా పేరెంట్స్ ఏదైనా ఇంకా అన్ని. సో అప్పటికి సేవింగ్స్ 0. కాకపోతే ఇంత టైట్ పొజిషన్ లో కూడా నేను ఎప్పుడు సుకన్య స్కీమ్ ఆపలేదు. పాప 1 year నుంచే నేను స్టార్ట్ చేశాను. ఎంత ట్రబుల్ అయినా అదొక్కటే ఆపలేదు. ఇంకా దాని తర్వాత ఆ హౌస్ ప్రాబ్లం ఏమైందంటే అండి, నేను కొనేటప్పుడు వెనక ఏం సెట్ బ్యాక్స్ చూడలేదు. చెప్పాను కదా, నాలెడ్జ్ లేకపోతే ఎవరు అపార్ట్మెంట్ తీసుకోకూడదు. ఇది పెద్ద లెసన్. సెట్ బ్యాక్స్ లేవు, బిల్డర్ ఎఫ్స్కాండ్ అయిపోయాడు, వైరింగ్ ఏమి చెయ్యించలేదు, కార్ పార్కింగ్ లాటరీ వేసి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ప్రాపర్ బిల్డర్ ఇన్ఫర్మేషన్ లేకున్నా, సెట్ బ్యాక్స్ అవి ఉన్నాయి లేకున్నా, డాక్యుమెంట్స్ అవన్నీ చూసుకోకన్నా ఎవరు తీసుకోకూడదు అపార్ట్మెంట్. మాకేంటంటే నాలెడ్జ్ లేదు, కంగారులో. ఎందుకంటే చూస్తున్నాం వచ్చిన అమౌంట్ అందరికి ఎవరికొకరికి ఇవ్వాల్సి వస్తుందని కంగారులో నేను కూడా తీసుకునేటప్పుడు బాగానే ఉంది, ఫుల్ వెంటిలేషన్ ఉంది, సెట్ బ్యాక్స్ లేకుండా పక్కన 40 square yards లో అసలు ఎక్స్పెక్ట్ చేయరు. మహా అయితే 2 floors లేపుతారు అనుకున్నా, 5 floors లేపారు. అంత చిన్న స్క్వేర్ యార్డ్స్ లో. అంటే ఉన్న రోడ్ కూడా జస్ట్ చిన్న లేన్, అది ఆ లేన్ కూడా ఆక్యుపై చేసేసి 5 floors లేపేసరికి నాకు ఫుల్ చీకటి. 24 hours అంటే ఇంకా ఎక్కడ ఇంకా వెంటిలేషన్ లేదు. చుట్టుపక్కల కూడా ఆ ముందు నుంచి హౌసెస్ ఉన్నాయి. క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా బాగాలేదండి. మా పాప జస్ట్ ఇక కట్టన్ లాగినా మొత్తం పెచ్చి ఊడిపోయి వచ్చేయడమే. అది మొత్తం అదేంటంటే వాటరింగ్ అది సరిగ్గా చేయకపోయినా, లేకపోతే సిమెంట్ అది క్వాలిటీ లేకపోయినా అట్లా ఉంటుందంట. అది చెక్ చేసుకోవాలని కూడా తెలియదు. ఒక్కటే డిసైడ్ అయ్యాను, పాపకి
మాకు మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, చదువుకోవడానికి మంచి పీస్ఫుల్ గా ఉండాలి అని చెప్పేసి ఇంకా అమ్మేశాను. అంటే 2021 లో మా హస్బెండ్ జాబ్ చేంజ్ అయిపోయారు, వేరే కంపెనీకి వచ్చేసారు. 2020 వచ్చారు, లాక్డౌన్ లోనే ఆయన జాబ్ చేంజ్ అయ్యారు 10 years తర్వాత. ఎందుకంటే సెకండ్ బేబీ అదే బాబు 2019 నవంబర్ లో పుట్టారు. సో ఇద్దరికి ఇంకా ట్రబుల్ అవుతుంది. నేను కూడా ఆ జాబ్ మానేశాను, ఎందుకంటే అసలు చాలా టఫ్ అయిపోయేది. ఎట్లా అంటే ఇంకా మిషనేనండి అంతే బాగా. ఇంకా అంటే నిద్ర కూడా ఆల్మోస్ట్ ఒక 2 hours 3 hours అంతే నిద్ర. కాకపోతే అదంతా ఇంపాక్ట్ హెల్త్ పడిపోయింది. హెల్త్ నాకు ఇంకా రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చేసి బాగా సిక్ అయ్యి ఇంకా నేను డౌన్ అయిపోయాను. ఇంకా అందుకని ఇంకా సెకండ్ జాబ్ కూడా క్విట్ చేసేసాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా 9 lakhs కి వచ్చేసింది. అది మా హస్బెండ్ జాబ్ చేంజ్ అయ్యారు. అతను చేంజ్ అయిన 1 year కి నేను చేంజ్ అయిపోయాను, మళ్ళీ సేమ్ కంపెనీ ఇద్దరం కూడా. అతను చేంజ్ అయినప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ అతని కరెంట్ సాలరీ 35 lakhs, నాది 28 lakhs. 35 lakhs వచ్చారు నాది. ఇంకా ఇప్పుడు పర్వాలేదు, ఫినాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్నామని చెప్పేసి. కాకపోతే ఆ హౌస్ ఇంక నచ్చక ఆ హౌస్ సేల్ చేసేసి ఇంకా ఈ హౌస్ తీసుకున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ మనం వీడియో చేస్తున్నాం. అది 69 lakhs మీరు పర్చేస్ చేసిన హౌస్ ఎంతకి సేల్ చేశారండి? అది 66 అంటే 67 lakhs, బట్ అతను 1 lakh లాస్ట్ లో హ్యాండ్. సో స్టిల్ అట్లీస్ట్ సేల్ చేశారు 66 lakhs కి సేల్ చేశారు. దాంట్లో 9 lakhs లోన్ పెండింగ్ ఉంది. 66 lakhs లో ఏమైందంటే అండి, ఇప్పుడున్న కరెంట్ హౌస్ 1,35 lakhs మొత్తం టోటల్ మొత్తం. అంటే ఎక్స్క్లూడింగ్ ఇంటీరియర్ అన్ని జస్ట్ బేసిక్. అంటే ఈ ఏరియాలో 7,000 SFT తీసుకున్నానండి, 1,800 SFT. సో అట్లా చూసుకున్నా సరే విత్ రిజిస్ట్రేషన్ నాకు 1,35 lakhs అయింది. నా దగ్గర 9 lakhs లోన్ అట్లా ఉంది, పాత ఇంటి లోన్ 9 lakhs అట్లా ఉంది. మేము కంపెనీస్ మారిపోయిన తర్వాత మాకు వచ్చిన గ్రాడ్యుయేటీ ఉంటుంది కదండి ఇద్దరిది, అది నేను డౌన్ పేమెంట్ కట్టేస్తాను కొత్త హౌస్ కి. అది ఒక అరౌండ్ 15 lakhs పే చేశాను. కొత్త హౌస్ కి డౌన్ పేమెంట్ చేయగా మిగతా అమౌంట్ 1.2 CR. ఆ 1.2 CR కూడా నేను లోన్ పెట్టేశాను. 1,20 lakhs నేను లోన్ పెట్టేసి, ఎట్లా అంటే ఈ హౌస్ మీద నాకు ఓన్లీ 90 lakhs వచ్చింది లోన్. అంటే సాలరీస్ అన్ని బేస్ చేసుకొని పాత హౌస్ మీద టాప్ అప్ పెట్టాను. అది అప్పటికి సేల్ చేయలేదు. నేను ఇక్కడికి వచ్చాకే అంటే సేల్ పెట్టాను, మాటలు అయిపోయినాయి. సో అప్పటికి టాప్ అప్ పెట్టేశాను. సో సేల్ చేసినప్పుడే చెప్పా అది లోన్ ఉంది, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లోన్ అని చెప్పాను. సో పాత ఇంటి మీద మొత్తం కలిపి 35 lakhs లోన్, అది ఇక్కడ వచ్చేసి 90 lakhs. సో నేను సేల్ చేసింది 66 lakhs కదా, రిమైనింగ్ 35 lakhs లోన్ క్లియర్ అయిపోయింది. రిమైనింగ్ అమౌంట్ అంతే అరౌండ్ 31 lakhs అట్లా నా చేతికి వచ్చింది క్యాష్ కి. సో మేము కార్ తీసుకున్నామండి, టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్. దానికి 15 lakhs అయ్యిందండి. ఇంకా 15 ఉంది. ఆ 15 నేను ఈ ఇంటికి యాక్చువల్ గా నేను ఇంటీరియర్ కి అన్నిటికి బయట నుంచి ఆ 15 lakhs అక్కడికి అడ్జస్ట్ చేసేసాను. ఇంకా ఇప్పుడు ఉన్నది ఎంత, నాకు 90 lakhs లోన్ ఉంది. 90 + 30 1.2 CR కదండి మొత్తంలో. అంటే నేను ఆ 15 lakhs కూడా నేను బయట అప్పులు తీసుకొచ్చానండి, ఇంటీరియర్ కి వాటికి అన్ని కలిపి నాకు ఇక్కడ 1,60,00,000 అయిపోయింది. అంటే ఇక్కడ నాకు వినియర్ వర్క్ ఇవన్నీ నాకు నాలెడ్జ్ లేదండి. డీకో పెయింట్ కి ఎంత అవుతుంది, వినియర్ వర్క్ ఎంత అవుతుందో తెలీదు. అది క్లాస్ గా లుక్ బాగుంటుంది అన్నారని పెద్దగా ఎక్కువ అవుతుంది. సేమ్ డెక్లాన్ కి ఎంత కాస్ట్ అవుతుందో దీనికి అంతే కాస్ట్ అవుతుంది అని చెప్పేసి పోనీ ఓన్లీ హాల్ వరకు చేసుకున్నాను, వినియర్ వర్క్. ఇల్లు అంతా కలిపి నాకు 1,60,00,000 అయ్యింది. లోన్ ఎంత ఉందండి మీరు స్టార్ట్ చేసినప్పుడు? 1.2. అది కాక బయట ఇప్పుడు నాకు అటు చేసి ఇటు చేసి మొత్తం 1,20 lakhs ఉండేది లోన్. సో ఎప్పుడండి ఏ ఇయర్ లో? ఇది 2021 ఎండింగ్ అండి. అరౌండ్ సెప్టెంబర్ అక్టోబర్ కి నేను లోన్ పెట్టానండి. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చినట్టు పే చేసేసానండి లోన్ కూడా, నాది కూడా. ఇప్పుడు ప్రెసెంట్ 17 lakhs ఉంది. 17 lakhs ఆల్మోస్ట్ మీరు 1 year లోను 3 years లో కంప్లీట్ చేస్తారు. అంటే ఇప్పుడు సాలరీస్ పెరిగినాయి కదా ఇద్దరు. సో ప్రెసెంట్ మీ టేక్ హోమ్ సాలరీ ఎంత, మీ హస్బెండ్ ఎంత? నాది టేక్ హోమ్ వచ్చేసి అన్ని అంటే డిడక్షన్స్ టేక్ హోమ్ 178 వస్తుందండి. 1,78,000 మంత్లీ. మా హస్బెండ్ ది 2,10,000 వస్తుంది. 3.88. సో 1.2 CR ది మొత్తం క్లియర్ చేయగా 17 lakhs వచ్చాను. 1 CR మీరు ఈఎంఐ కట్టగా
అంటే ఇంకా ఎట్లా అంటే ఎవ్రీ మంత్ 1,50,000 మిగిలితే 1,50,000, 2 lakhs మిగిలితే 2 lakhs. ఓకే. అంటే నాకున్న బడ్జెట్ ని బట్టి నాకు ఎంత మిగిలితే అంత, అన్ని ఖర్చులు చూడగా, అంటే ఇటు ఇన్లాస్ ని ఇటు పేరెంట్స్ కి అన్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చినట్టు ఇంకా 30th వరకు చూస్తానండి. ఆ మంత్ ఎంత మిగిలితే అంత హోమ్ లోన్ కట్టుకుంటా వచ్చేసాను. ఓకే. సో మీరు 36 months లో వన్స్ ఇయర్ క్లియర్ చేశారంటే అప్రాక్సిమేట్ గా 2.7 lakh పర్ మంత్ పే చేసినట్టు. అంత పే చేశానా? 2.7 lakh అంటే దీంట్లో మీరు రెగ్యులర్ మంత్లీ ఈఎంఐ ఉంటుంది కదా 65, అది అట్లే ఉంటుంది. మంత్లీ 65,000 ఈఎంఐ. సో దాని నుంచి అంత ఎక్కువ తగ్గదు, ఎందుకంటే మాక్సిమం ఇంట్రెస్ట్ నేను తీసుకున్నప్పుడు 9.35 85 అని ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 30 years కి తీసుకున్నాను. 30 years కి తీసుకున్నా. కాకపోతే మధ్యలో నేను ఎంత కట్టాను అంటే నేను ఒక ప్రాపర్టీ కూడా సేల్ చేసేసాను. ఓ అది లేదంటే ఇప్పుడు మంత్లీ 2.7 lakh అది 17 lakhs వచ్చింది. అది డౌన్ పేమెంట్ కట్టేశారు. వచ్చింది అమౌంట్ అంతా మొత్తం 17 lakhs కూడా పెట్టేశాను. సో అలా తీసుకొచ్చి మొత్తానికి ప్రెసెంట్ 17 lakhs ఉంది అసలు. ఓకే. సో ఇప్పుడు మీ ఇన్కమ్స్ మొత్తం 3.88 lakh. సో ఈఎంఐ మీరు 65,000 అన్నారు. 65,000 ఇంకా నడుస్తుంది. ఇంకేమున్నాయండి ఎక్స్పెన్సెస్? మదర్ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక అరౌండ్ 20 to 23,000 అవుతుంది. సెండ్ చేస్తారు ఎవరి మంత్? గుడ్. ఓకే. ఇంకా బాబు ట్యూషన్ ఫీజు అంటే హోమ్ ట్యూషన్ ఇంటికి వచ్చి చెప్తారు, అది 4,500. ఓకే. మ్యూజిక్ క్లాస్ కి వెళ్తాడు, అది 2,500 బాబుది. పాపది వచ్చేసి ట్యూషన్ ఫీజు 4,000 అండి. ట్యూషన్ ఫీజు అంటే ఓన్లీ ఎక్స్ట్రా స్కూల్ ఫీజ్ కాకుండా ఓన్లీ ఇది జస్ట్ ఆఫ్టర్ స్కూల్ తర్వాత ఇది. స్కూల్ ఫీజ్ అండి? స్కూల్ ఫీజు వచ్చేసి నాకు ఎవ్రీ టర్మ్ ఇద్దరికి కలిపి 60,000 కడతానండి. టర్మ్ అంటే 3 months కి 3 months కి అట్లా 3 terms. ఎన్ని టర్మ్స్ అండి? 3 terms. 60,000 అట్లా కడతాను. 1.8 lakh టోటల్ అంటే మంత్లీ 15,000 యావరేజ్. ఓకే. నెక్స్ట్ అవి కాకుండా నాకు ఇంటి ఎక్స్పెన్సెస్ 40,000, 40K అంటే ఇంక్లూడింగ్ మీ గ్రాసరీస్, ఫ్రూట్స్ అన్ని, అంటే ఫ్యూయల్, మెయిన్ పెట్రోల్ కి ఎక్కువ అవుతుందండి. మా హస్బెండ్ ఎవ్రీ వీకెండ్ క్రికెట్, ఆయనకున్న ఏదైనా పిచ్చి ఉందంటే క్రికెట్ పిచ్చి ఒకటే. వీకెండ్ కంపల్సరీగా వెళ్తారు. అది మినిమం 1.5 hour జర్నీ వన్ వే, ఇంకా 2 and fro 3 hours జర్నీ. సో కంపల్సరీగా అంటే ఆఫీస్ కి ఇంకా ఇట్లా వీకెండ్ 3 hours ట్రిప్ అన్ని కలిపి ఫ్యూయల్ కి అయిపోతుంది. మినిమం 10,000 ప్లస్ అవుతుంది ఫ్యూయల్ కి. అవి కాక ఫ్రూట్స్ కూడా మీకు తెలుసు కదండి కాస్ట్లీ అన్ని. ఇంకా రత్నదీప్ కి వెళ్ళామంటే ఇంకా ఫ్రూట్స్ అవి చాలా కాస్ట్లీ. మేడ్ కి ఒక 13,000 అండి. 13,000 పర్ మంత్ అంటే తను మార్నింగ్ 9 కి వచ్చి ఈ నైట్ 7 వరకు ఉంటారు. మొత్తం ఫుల్ టైం కాబట్టి. యాక్చువల్గా ముందు ఓన్లీ పాపను చూసుకోవడానికి పెట్టా. నేను చెప్పాను కదండి, నాన్ స్టాప్ గా వర్క్ చేయకూడదు, రెస్ట్లెస్ గా వర్క్ చేయడం, ఇంట్లో వాళ్ళకి ఎలాగోకలాగా యూజ్ ఉండాలి కదండి. అందుకని చెప్పేసి ఇంక ఇంటి పనులకి పెట్టేసుకొని అట్లీస్ట్ ఫినాన్షియల్ గా అయినా సపోర్ట్ ఉండాలి కదా అని చెప్పి ఫినాన్షియల్ గా ఇంకా జాబ్ ఒక్కటి నెమ్మదిగా చేసుకుంటున్నాను. ఓకే. సో అది మెయిడ్ కి 13,000. ఈఎంఐస్ ఇంకేమన్నా ఉన్నాయా? మా హస్బెండ్ ది డేటా సైన్స్ కోర్స్ నేర్చుకున్నారు, అదొక 14,000 వెళ్తుందండి. ఇంకా నడుస్తుంది. నెక్స్ట్ అతను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ ఒక 3,000 కట్ అవుతుంది మంత్లీ. మీరండి? నాకు లేదండి, నేను టాటా ఏఏ తీసుకున్నాను. టాటా ఏ అది ప్యూర్ టర్మ్ కాదండి, అంటే నేను ఎవ్రీ ఇయర్ 2,05,000 కట్టాలి. అట్లా 12 years కట్టిన తర్వాత 14th year నుంచి టిల్ 85 years అట్లా 2,000 సేమ్ 2,500 మనకి ఇస్తారు. అట్ ద ఎండ్ కట్టిన అమౌంట్ ఇస్తారు. ఎండోమెంట్ ప్లాన్ అండి, మనీ గ్యారంటీ ప్లాన్ లాంటిది సంథింగ్ అలాంటిది. సో అది ఎక్స్పెన్సెస్ ఎవ్రీ ఇయర్ 2,05,000 అది. అది కాకుండా సుకన్య స్కీమ్ పాపకి 1,50,000. ఒక 4 years అయ్యిందండి పీపీఎఫ్ స్టార్ట్ చేసాం ఇద్దరం. అతను పీపీఎఫ్, నేను పీపీఎఫ్ స్టార్ట్ చేసాను. అది 1,50,000, అది 1,50,000 అంతే అండి. సేవింగ్స్ అయితే ఇంక లేదు. బట్ ఇవి కాకుండా ఇంకా ఈట్ అవుట్, ఎలక్ట్రిసిటీ కూడా ఇంక్లూడెడ్? లేదండి, ఎలక్ట్రిసిటీ బిల్ సపరేట్. సో మినిమం 3,000 అట్లా వేసుకోండి. అంటే సమ్మర్ లో 5,000 అట్లా వస్తుంది, కానీ ఇక్కడ 1,700 వస్తుంది, లేదా 2,700 వేరీస్ అది. నెక్స్ట్ ఒక చిట్టు కడుతున్నా, అది 6,000 చిట్టు. నెక్స్ట్ ప్రెసెంట్ మీ టోటల్ ఎక్స్పెన్స్ 2.34 lakh అయిందండి.
అవునా మొత్తం. సో బ్యాలెన్స్ 1.9 lakh. మా మదర్ వాళ్ళకి ఇస్తాను మంత్లీ, బట్ ఇన్ లాస్ కి ఏంటంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ అడుగుతారు. అంటే బల్క్ గా 2 lakhs 3 lakhs ఇవ్వాల్సి వస్తుంది. అది కాకుండా రీసెంట్ గా ఒక మిస్టేక్ అయ్యిందండి. నేను లాస్ట్ 2021 వరకు అనుకుంటా, ప్రీవియస్ కంపెనీ వరకును మా పేరెంట్స్ కి, మా మదర్ ఇన్ లా వాళ్ళకి ఇద్దరికి తను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న కంపెనీలో, నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. ఇంక ఇద్దరు, మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక CGS కార్డ్ అని ఇష్యూ చేశారన్నమాట. సో అది అన్ని హాస్పిటల్స్ లో యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పేసి మా మదర్ ఒక 2 times అట్లా అడ్మిట్ చేస్తే చక్కగా యాక్సెప్ట్ చేశారు. సో ఆల్రెడీ అది అన్ని హాస్పిటల్స్ లో ఎలిజిబిలిటీ అది బానే ఉంది కదా అని చెప్పేసి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఆపేశాను. మీ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పేరెంట్స్ కి ఆపేసి. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమైందంటే మా మదర్ కి బ్రెయిన్ ట్యూమర్ ఒకేసారి 8 lakhs అయిందండి. ఎందుకంటే అది అపోలోలో యాక్సెప్ట్ చెయ్యరంట, గవర్నమెంట్ స్కీమ్ యాక్సెప్ట్ చేయరు. రీఎంబర్స్మెంట్ కి నేను ఇక్కడ ఉన్నానండి, ఆల్రెడీ అప్లై చేసుకోవచ్చు కానీ విత్ ఇన్ 90 days లో చెయ్యాలంట. నేను ఆల్రెడీ సర్జరీ టైంలో వెళ్ళి వచ్చేసాను. అది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తో పని కాబట్టి కంపల్సరీగా వాళ్ళు తిప్పిస్తూనే ఉంటారు. అది ఫాలో అప్ చేయాలి, వెళ్ళాలి, అక్కడ డాక్యుమెంట్లు తీసుకోవాలి. హాస్పిటల్లో ట్రై చేసాం. అంటే మా మదర్ ఫాదరేనండి, ఇంకా మా అక్క వాళ్ళ పాప ఉంది, తనకి అంత నాలెడ్జ్ లేదు. నేను ఇక్కడ ఉండి ఇంకా అక్కడ పనులేం చేయలేకపోయాను, ఫాలో అప్ అవ్వలేకపోయాను. మా ఫాదర్ చూస్తే 80+, ఆయనకి సరిగ్గా వినిపించదు, ఇయర్ ప్రాబ్లం వచ్చేసింది. అది 8 lakhs అక్కడ ప్రాబ్లం అయిపోయింది. చేతిలోనే పెట్టాను. అది ఏంటంటే నేను చేసిన మిస్టేక్, అది కాస్ట్లీ. అది హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా, ఈవెన్ దో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నా కంపల్సరీగా ఉండాలి. అది అయితే పెద్ద లెసన్. సో ఇప్పుడు మీరు మీ వీడియోస్ అన్ని చూసాక ఇప్పుడు నేను లాస్ట్ మంత్ నుంచి SIPs మీరు చెప్పినట్టు స్టార్ట్ చేశాను. సో 1.9 lakh మంత్లీ బ్యాలెన్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఎమర్జెన్సీ ఫండ్ ఎమర్జెన్సీకి ఏం లేవండి. టర్మ్ ఇన్సూరెన్స్ హస్బెండ్ మీకు లేదు? ఆ టాటా ఏది ఉంది, అది అంత ఇన్సూరెన్స్ కాదు. అంటే మీరు కడుతున్న దానికి మీకు వచ్చేదానికి వాల్యూ ఉండదండి. ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ కార్పొరేట్ లో ఇప్పుడు ప్రెసెంట్ మీరు తీసుకున్నారు, మీ హస్బెండ్ కి ఉంది. పేరెంట్స్ ని ఇంక్లూడ్ చేస్తారా? ఈ ఇయర్ పేరెంట్స్ ని ఇంక్లూడ్ చేసి ఫుల్ అమౌంట్, సో టాప్ 15 lakhs ఉంటే 15, 20 ఉంటే 20, ఎంత ఉంటే అంత టాప్ అప్ చేసుకోండి. మా అయితే కార్పొరేట్ లో 20,000, 30,000 అవుతుంది. సో ఈ 9 lakhs 10 lakhs ఖర్చు పెట్టడం కంటే ఇయర్లీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు అందరికి యాక్సెప్ట్ చేస్తారంట. బట్ ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఇప్పుడు అపోలో, యశోద ఇలాంటి హాస్పిటల్స్ లో యాక్సెప్ట్ చేయలేదండి. చేసేవారంట, బట్ వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఆపేశారని చెప్పేసి. మిగతా హాస్పిటల్స్ లో చేస్తున్నారంట. ఇంక ఇప్పుడు క్రిటికల్ టైంలోని మనం అంత ఆలోచించాం, ఇదే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు, ఇక్కడికి తీసుకెళ్దాం. ఆ టైంలో మా మదర్ బయటపడ్డారా లేదా అని ఒక్కటే చూసుకుంటాం తప్ప ఇవన్నీ ఆలోచించాం కదండి. సో మీరు ఇన్ని ఎక్స్పెన్సెస్ ని కవర్ చేస్తూ ప్రెసెంట్ మీ ఏజ్ 40 అన్నారు, మీ హస్బెండ్ ది 40. సో పిల్లలకి 5 years and 11 years. సో ఈ ఎక్స్పెన్సెస్ తో ప్రెసెంట్ మీ సేవింగ్స్ ఏమన్నా, ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఏమన్నా రిటర్న్స్ ఉన్నాయా? ప్రెసెంట్ హౌస్ తప్ప ఇంకేం లేవండి. ఓకే, మీరు జస్ట్ చెప్పినప్పుడు SIPs అవి స్టార్ట్ చేసాము. అది తప్ప అసలు ఇంకా నాకు మీరు చెప్పడం వల్లే ఇంకా ప్లాన్ స్టార్ట్ చేశాను. ఓకే, ఇంకా అసలు ఇంకెక్కడ అంటే అసలు ఫస్ట్ భయం కూడా, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలి, నాకు జీరో నాలెడ్జ్. ఇంకా మీ గైడెన్స్ వల్ల ఇంకా స్టార్ట్ చేశాను. సో అంటే మీరు ఇంకో 10 years వర్క్ చేసినా సరే ఒక మంచి కార్పస్ బిల్డ్ చేసుకుంటే మీరు వర్క్ ఆపేయగలరు. లేదంటే 60 years వరకు ఎప్పటికీ వర్క్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ కి దగ్గరకు వచ్చేస్తున్నారు. హెల్త్ బాగా సిక్ అవుతుందండి. 5 years వరకు ఇప్పుడు ప్రెసెంట్ మీరు చేస్తాము. 1 lakh SIP చేస్తున్నారు. నా దగ్గర 1.93 lakh ఉంది. కాకపోతే మీరు ఎమర్జెన్సీ ఫండ్ బిల్ చేసుకోవడం కోసం వీటి కోసం రిమైనింగ్ అమౌంట్ పక్కన పెట్టి 1 lakh చేస్తున్నాం. సేమ్ ఇదే 1 lakh మీరు 5 years చేశారు అనుకోండి. సో 1 lakh మంత్లీ అండ్ 12% రిటర్న్స్ 5 years చేస్తే అప్రాక్సిమేట్ గా మీరు ఇన్వెస్ట్ చేసే 60 lakhs 5 years తర్వాత 82 lakhs అవుతుందండి. ఈ 82 lakhs తో మనకి పిల్లల ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అవ్వదు. సో ఇది ఇంకా ఇంక్రీజ్ చేయాలి, లేదంటే 10 year ఇంక్రీజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ మీరు వేసిన అమౌంట్ 82 lakhs ని టచ్ చేయకుండా 82 lakhs ని అలాగే వదిలేయండి.
ప్లాన్ అయితే అసలు అమౌంట్ చేయమండి, ఎందుకంటే ఈలోగా జాబ్ చేస్తాం కాబట్టి మాక్సిమం పిల్లల ఎడ్యుకేషన్ వరకు కంటిన్యూ చేస్తాము. ఇన్ కేస్ నా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా క్విట్ అవ్వాల్సి వస్తే అయినా స్టిల్ మాక్సిమం. ఇప్పుడు 11 years అంటే మీ పాప హైయర్ ఎడ్యుకేషన్ కి వచ్చేసరికి ఇంకొక 6-7 years లో వచ్చేస్తుంది హైయర్ ఎడ్యుకేషన్ కి. ఇప్పుడు 6th క్లాస్ 5 years ఇన్వెస్ట్ చేశారు. 5 years తర్వాత ఇంకో 2 years అలాగే హోల్డ్ చేశారంటే 1 year అవుతుందండి. ఆ 1 year తో మీ పాప మెడిసిన్ సైడ్ వెళ్ళినా ఏదన్నా కాస్ట్లీ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్తే ఈ 1 year మొత్తం దానికి సరిపోతుంది. ఇంకా మీ సెకండ్ కిడ్ ఎడ్యుకేషన్ ఉంది, మీ రిటైర్మెంట్. ఇప్పుడు కార్పొరేట్ ఫండ్ బిల్డ్ అంటే మొత్తం ఎమర్జెన్సీ ఫండ్ మొత్తం అవసరం లేదు కదా, అంటే 7 months తర్వాత అది ఉంచిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ కూడా ఇంక్రీజ్ చేస్తారు. ఓకే, సపోజ్ అదే అమౌంట్ ని మళ్ళా రిటైర్మెంట్ అయిన ఇన్ కేస్ నేను వర్స్ట్ కేస్ లో 5 years అయితే జాబ్ మానేసినా సరే ఈ అమౌంట్ మొత్తం ఇక్కడ పెట్టడమే. నేను జాబ్ చేసినంత వరకు అమౌంట్ ఇప్పుడు లంసమ్ ఎమర్జెన్సీకి ఒక 5 lakhs 10 lakhs ఉంచుకుంటారు. 10 lakhs ఉంచుకున్న తర్వాత 1.93 lakh లో ఒక 25,000 సేఫ్ సైడ్ పక్కన పెట్టి 1.5 lakh, ఎందుకంటే మీకు సెక్యూర్ ఐటమ్స్ పీపీఎఫ్ చేస్తున్నారు, సుకన్య సమృద్ధి చేస్తున్నారు, ఇవన్నీ సెక్యూర్ ఐటమ్స్, ఇవి కూడా హెల్ప్ అవుతాయి. సో అవి కాకుండా హై తీసుకున్నది స్టాక్ మార్కెట్. సో 1.93 lakh లో 1.75 lakh మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనుకుందాం. 5 years వేద్దాం. నెక్స్ట్ 5 months లో మీరు ఒక 5 lakhs అక్యుములేట్ చేసుకున్నాక మనం అగ్రెసివ్ గా వెళ్ళాము అనుకుందాం. 5 years ఇన్వెస్ట్ చేస్తాను, 5 years నుంచి ఎక్కువ వర్క్ చేయను అన్నారు అంటే 5 years లో 1.75 lakh మీకు నాకు ఫుల్ ఇంట్రెస్ట్ అండి జాబ్ చేయడం, బట్ హెల్త్ కూడా సపోర్ట్ చేయాలి. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 1.5 year, మ్యాక్స్ కాదంటే 12% వేసాం మనం రిటర్న్స్. సో యూజువల్లీ ఇంకా హయ్యర్ ఉంటుంది, ఎప్పుడు తక్కువ మనం ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ వస్తే. నేను ఇన్ కేస్ 5 years లో నాకు ఒక 4 CR 5 CR రావాలంటే నేను మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేయాలి? చాలా హయ్యర్ అమౌంట్ ఉంటుందండి 5 years లో. ఇప్పుడు మీరు అగ్రెసివ్ గా ఉన్నారు కాబట్టి 15% వేస్తున్నారు రిటర్న్. యూజువల్లీ ఎవరికి చెప్పను, 12% వేయండి, బట్ నేను మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 5 years లో మీరు అనుకున్న 4 CR గోల్ రీచ్ అవ్వాలి అంటే అప్రాక్సిమేట్ గా 4,90,000 per month ఇన్వెస్ట్ చేయాలి. ఇంపాసిబుల్ అది. సో ప్రెసెంట్ మీరు మ్యాక్స్ ట్రై చేస్తే మీ హోమ్ లోన్ ఇవన్నీ క్లియర్ చేసుకున్నా సరే 2 lakhs వరకు చేయగలరు మ్యాక్స్, ఎందుకంటే 1.93 ఉంది. సో నెక్స్ట్ హోమ్ లోన్ క్లోజ్ అయినా లేదంటే ఇంకా 2027 వరకు అది కంటిన్యూ చేయండి, ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, ప్లస్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చారు. అంటే ఇంకా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ పెట్టేసామండి ఇయర్, సో అందులో ఇంకా ట్యాక్స్ బెనిఫిట్ రాదు కదా. అవును, 2 lakhs ఎస్ఐపి చేసినా సరే 5 years లో 1.65 CR అవుతుందండి. సో దాంట్లోనే పిల్లల ఎడ్యుకేషన్ ఇది మొత్తం ఎండ్ టు ఎండ్ మనం సబ్ క్లాసిఫై చేయలేదు. 5 years లో మీరు మీ హస్బెండ్ కలిపి క్రియేట్ చేసే వెళ్తూ 1.65. ఇక్కడ మీరు ఎంత 10 years 15 years అయినా చేస్తారు, అంటే జెంట్స్ కి తప్పదు. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ రోజుల్లో అబ్బాయిలు కూడా చేయలేరు అంత వర్క్ స్ట్రెస్ వల్ల. ఫుల్ వర్క్ స్ట్రెస్. అట్లీస్ట్ మనం 5 years లెక్కేసుకుంటే 1.65 CR. సో దీంట్లోనే మీరు పిల్లల ఎడ్యుకేషన్ కి యూజ్ చేసి మీ రిటైర్మెంట్ కూడా కొంత దాచుకోవాలి. ఇక్కడ మెయిన్ మీరు ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన మీకు వెల్త్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ టైం. మీరు 5 years చేస్తున్నారు, ఇదే మీరు ఇంకో 5 years బ్యాక్ స్టార్ట్ చేసి ఇంకో 5 years అంటే మీరు 35 లో స్టార్ట్ చేసి 50 వరకు వర్క్ చేస్తున్నారు అనుకుందాం. 15 years ఇన్వెస్ట్మెంట్ లో మేబీ అప్పుడున్న సాలరీస్ ఎంత ఎక్కువ లేదండి. జస్ట్ మాకు ఈ కంపెనీ షిఫ్ట్ అయ్యి 3 years అవుతుంది, మా హస్బెండ్ 4. అప్పటి వరకు మీకు చెప్పాను కదా, విత్ వేరియబుల్ పే మాకు 17, సో వేరియబుల్ తీసేగా 14 15 ఇట్లే. సో 14 lakhs కి మీకు ఈఎంఐలు అన్ని కట్టుకొని ఇప్పుడున్న ఫ్లెక్సిబిలిటీ ఇది వరకు లేదు. ఇది వరకు ఎప్పుడు మైనస్ లో ఉండేది, అన్ని మైనస్. ఇద్దరం కంపెనీ మారిన తర్వాత అందుకే ఎవరు 10 years కంపెనీలో ఉండకూడదు. ఓకే, సో పోనీ 5 years బ్యాక్ స్టార్ట్ చేసి పోనీ ఇప్పుడు స్టార్ట్ చేసిన వర్క్ ఎక్స్టెండ్ చేయగలిగారు అనుకోండి. సో మీరు ఆపేసినా సరే వర్క్, మీ హస్బెండ్ 1 lakh అయితే నేను ఆపనండి. ఇన్వెస్ట్మెంట్ కాదు, వర్క్ ఆపేసినా సరే మీ హస్బెండ్ పర్ మంత్ 1 lakh ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి. 15 years ఇన్వెస్ట్ చేస్తే 5 CR అవుతుంది. సో మీ హస్బెండ్ ఇప్పుడు ప్రెసెంట్ 40 అంటే ఇంకో 10 years వర్క్ చేసినా సరే, సో దాని నుంచి 2.32. ఇక్కడ మీరు చూసారంటే 10 years కి 2.32 CR అవుతుంది.
15 years ఇంకో 5 years జస్ట్ ఎక్స్ట్రా చేస్తే ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువ అవుతుంది. 15 కష్టం లేండి, ఇప్పుడు ఆల్రెడీ 40 లో అంటున్నారు ఇంకా. ఇప్పుడు ఏ వచ్చినా సరే, ఏం వచ్చినా, మెషిన్ లెర్నింగ్ వచ్చినా, ఎంత ఆటోమేషన్ వచ్చినా మనిషి అవసరం అంటూ ఉంటుందండి. అవును, బట్ స్టిల్ 15 years అంటే చేయలేరు, వర్క్ చేయలేరు. బట్ అంటే ఉంటే చేయగలమండి, బట్ ఆ ఛాన్సెస్ ఉంటాయా? మార్కెట్ ఎట్లా ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు జనాలందరూ ఎలా బతుకుతారు? ఉంటుంది. అంటే మనం ఎగ్జాక్ట్ గా క్యాల్కులేట్ చేయడానికి సో మీరు 5 years వర్క్ చేస్తారు, తర్వాత మీ శాలరీ ఆగిపోతుంది. 5 years వర్క్ చేసిన తర్వాత అది ఓన్లీ నా హోమ్ లోన్ క్లియర్ అయిపోతుంది. ఆ అమౌంట్ కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ లోన్స్ చిట్ కంప్లీట్ అవుతుంది. కొద్దిగా ఎక్స్పెన్సెస్ కూడా ఏమైనా కంట్రోల్ చేయగలరేమో చూసుకోండి. సో మీరు 5 years లో ఆపేసి మీరు ఇప్పుడు వరకు 5 years లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మొత్తం పిల్లల ఎడ్యుకేషన్ కి యూజ్ చేసి నెక్స్ట్ మీరు ఆపేసిన తర్వాత ఈ అమౌంట్ టచ్ చేయను. రిటైర్ అయిపోయినా సరే అమౌంట్ అయితే టచ్ చేయను. మా హస్బెండ్ దేనా ఎస్ఐపి లో పెడతాను. ఈలోగా నేను ఫండ్స్ పక్క నుంచి మాక్సిమం 40,000 అట్లా పెట్టినా అందులో 5,000 2,000 మిగిల్చడానికి ట్రై చేస్తాను. సో అవన్నీ కూడా పక్కన పెడుతూనే ఉంటాను. మోస్ట్లీ ఇంట్లో ఫుల్ టైట్ చేస్తుంటాను అన్ని చోట్ల. ఇంకా అంటే వదిలేసినప్పుడు వదిలేస్తుంటాము, బట్ ట్రై చేస్తాం. సో మోస్ట్లీ పిల్లల ఎడ్యుకేషన్ కూడా ఇక్కడే నేను నా సేవింగ్స్ లో కవర్ అయ్యేటట్టే చూస్తాను. ఓకే. సో మీ హస్బెండ్ ది 5 years తర్వాత నుంచి చేసేది మొత్తం మీ రిటైర్మెంట్ కోసం యూజ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ 5 years తర్వాత అంటే మీ హస్బెండ్ కి 45 వస్తాయి. 45 తర్వాత ఇంకెన్ని ఇయర్స్ వర్క్ చేస్తారో? 5 years వర్క్ చేస్తే అదొక 1 year అవుతుందండి వెళ్తూ. అవునా? ఇది అసలు పిల్లల పెళ్లికి గానీ దేనికి పనిచేయదు. ఆ 1.8 CR చేస్తున్నాం మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ 2 lakhs అగ్రెసివ్ గా అనుకున్నాం కదా, అలా చేసేదే మీరు 5 years చేస్తే 1.65 CR అవుతుంది. అదే పిల్లల ఎడ్యుకేషన్ కి యూజ్ అవుతుంది, సుకన్య సమృద్ధి వస్తుంది, PPF వస్తుంది. సో ఈ అమౌంట్స్ ని మీరు కిడ్స్ మ్యారేజ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. PPF 60 years కి వస్తుంది కదండి ఇద్దరు. PPF 15 years లాక్ అయినా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 4 years అంటే ఇంకో 11 years కి వస్తుంది. అంటే కిడ్స్ మ్యారేజ్ కి వస్తుంది మీకు. సో PPF సుకన్య సమృద్ధి కూడా మీ పాప హైయర్ ఎడ్యుకేషన్ కి యూజ్ అవుతుంది అండ్ మ్యారేజ్ కి యూజ్ అవుతుంది. అయితే ఇంక అమౌంట్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. టచ్ చేయకూడదండి. అంటే నాకు ఒపీనియన్ లేదు. సో అందుకని ఓకే. సో టూ కాంప్లెక్స్ మీవి. అఫ్ కోర్స్ నేను ఎంత ఆలోచిస్తున్నాను, వాళ్ళు పెద్ద అయినప్పటికీ అమౌంట్ సరిపోతే అప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, బట్ నేను చేయాల్సింది అయితే చెయ్యాలి కదా. అవునండి. అది సో ట్రై చేద్దామండి. మాక్సిమం ఎంత కుదిరితే అంత ఇన్వెస్ట్ చేస్తూ, సో బెస్ట్ స్ట్రాటజీలో వెళ్తూ, ఎవరేజ్ చేస్తూ. ఓకే. సో లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేషన్ కి ట్రై చేద్దాం. ఓకే. మధ్యలో లంసమ్ వచ్చినా నేను డెఫినెట్లీ. బట్ చాలా థ్యాంక్స్. ఏంటంటే నాలెడ్జ్ లేదు, నేను అదే బాధపడుతుంది. మీరు ముందే పరిచయం అయ్యి ఉంటే కంపల్సరిగా నేను ముందే ప్లాన్ చేసేదాన్ని. సో యాక్చువల్లీ లేట్ గా స్టార్ట్ చేశారు మీరు ఇన్వెస్ట్మెంట్స్, బట్ ఇట్స్ ఓకే. సో నెవర్ టూ లేట్ అన్నట్టు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా మీరు 5 years లో 1.65 CR వెల్త్ క్రియేట్ చేస్తున్నారు కదా. 2 years తర్వాత పరిచయం అయ్యి 2 years తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మేబీ 50 lakhs అయ్యేది. సో అంటే మీరు హోమ్ లోన్ క్లియర్ చేసేవాళ్ళు, మేబీ ప్రాపర్టీ ఏమైనా తీసుకునే వాళ్ళు, మేబీ ఏదో ఒకటి చేస్తారు. కాకపోతే ఇన్ఫ్లేషన్ బీట్ చేసేలాగా ఉండాలి ఎప్పుడు మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్. లిక్విడిటీ ఉండాలి, రిస్క్ ఉండాలి. లిక్విడిటీ అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకునేలాగా ఉండాలి. సో అది లిక్విడిటీ అన్నమాట. మనం ఎంత ఫాస్ట్ గా సెల్ చేయగలం. అదే ఏదైనా పెద్ద అవసరం వచ్చిందో 10 lakhs కావాలి, మీరు విత్ ఇన్ 2 days 3 days లో మ్యూచువల్ ఫండ్స్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. కొన్ని క్లాజెస్ ఉన్నాయి, బట్ స్టిల్ విత్డ్రా చేసుకోవచ్చు. అదే మీరు ల్యాండ్ విత్ ఇన్ 3 days లో సేల్ చేయగలరా? 2-3 years పడుతుంది. ఫెయిర్ ప్రైస్ రావాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అమ్ముతాం, కాకపోతే ఎంత టైం పడుతుంది. సో అది లిక్విడిటీ అన్నమాట. సో చూద్దామండి ఎంత బాగా గ్రో చేయగలమో ఏంటో చూద్దాం. ఓకే. సో ఆల్ ది బెస్ట్ అండి. చాలా థ్యాంక్స్ అండి. సో అది మన ప్రియ గారి స్టోరీ. సో చూద్దాం ఎంత వెల్త్ క్రియేట్ చేస్తారో. సో మళ్ళీ ఒక 5 years అలాగా ఒక ఫాలో అప్ వీడియో చేద్దాం. సో ఆవిడ గోల్స్ అన్ని మీట్ అయ్యారు లేదా, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పర్ఫామ్ చేసినాయి, అండ్ సో ఆవిడ ఇంకా ఎంత అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒక ఫాలో అప్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ.